హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనుషులు చాలా దుర్మార్గులండి. ఎంత దుర్మార్గులంటే వాడికి తెలిసిందే సర్వస్వం. వాడు చెప్పిందే వేదం. ప్రతి మనిషి వేరో మనిషిని బానిసగా చేసుకొని వాడి కింద ఉండేలా చేసుకోవటమే ధర్మం, నీతి, గొప్పతనం, తెలివిగల్లవాడు. వాడి కింద ఇంతమంది పనిచేస్తున్నారు. వాడి కింద ఇంతమంది ఉంటారు. ఇవి కావాలి మనకి. ఇదే జీవితం అయిపోయింది మనిషికి. మనిషి ఎంత మూర్ఖుడంటే వాడు నమ్మిన సిద్ధాంతం మాత్రమే కరెక్ట్ అనే దరిద్రమైన భావజాలం కలిగినటువంటి వ్యక్తి మనిషి. ఎటైనా పోని ఏమైనా రాని నేను నమ్మిందే కరెక్ట్, నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు. ఇది మనిషి నైజం. సో ఓవరాల్గా ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో కులాలు మతాలు భాగాలైపోయినాయి. మనం ఏం చేసినా మన కులం కోసం, మన మతం కోసం, దానికి ఒక లీడర్ ఉంటాడు. వాడు చెప్పిన మార్గంలోనే మనం వెళ్తూ ఉంటాం. హిందువులకి ఆర్ఎస్ఎస్ ఆ భావజాలాలు ఉంటాయి, బీజేపీ భావజాలాలు ఉంటాయి, వాట్సాప్ యూనివర్సిటీలు ఉంటాయి, చాలా ఉంటాయి. క్రిస్టియన్స్కి బైబిల్ ఉంటుంది, ఎవరెవరో ఉంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు పాస్టర్లు. ఎంత వాళ్ళ వ్యాపారం వాళ్ళది. ఇంకా ముస్లిమ్స్కి చెప్పిన అవసరం లేదు, అదేదో వాళ్ళు పడతా ఉంటారు, ఆకాశంలో చూసుకుంటూ ఉంటారు, దేవుడు అక్కడే ఉన్నాడని చెప్పేసి ఇటువంటి విగ్రహారాధన చేయకుండా వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇదంతా ఓకే. బట్ మనిషి వ్యక్తిత్వ వికాసాన్ని, అభివృద్ధిని ఆపేది అన్నిటికన్నా దరిద్రమైనది. ఒక మనిషిని కట్టడి చేసి ఈ గీతలోనే బతుకురాని ఒకడికి బానిసం చేసేదే చెత్త ధర్మం, పనికిర మాలిన ధర్మం. అటువంటి ధర్మాల్లో హిందూ శాస్త్రంలోనే ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చేసుకుంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు కొన్ని మాటలు మాట్లాడారు. దానిపైన బయట కాంట్రవర్సీ ఒక రేంజ్లో వెళ్తుంది. ఇంత మాట అంటాడా హిందువుల్ని, అసలు ఇలా అంటాడా, అలా అంటాడా, అసలు మనుస్మృతి గురించి మాట్లాడతాడా అని కొన్ని ఆవులు అరుస్తూ ఉన్నాయి. మేత ఆవులు అంటే, మేత అంటే హిందువుల నుంచి సంస్థల నుంచి వచ్చే డబ్బు తింటూ ఉంటాయి, హిందూ ఆర్గనైజేషన్. మేత ఆవులు అనమాట ఇవి. ఆవులు అంటే ఆవులు నేను అవమానించట్లేదు. ఈ మేత ఆవులు వేరు. ఈ మేత ఆవులు అరుస్తున్నాయి. వీటికి ఏంటంటే బ్రెయిన్లోకి ఎక్కిస్తూ ఉంటారు, నువ్వు హిందువే, నువ్వు హిందువి, నువ్వు హిందువి, నువ్వు వేరే వాడి దగ్గరికి వెళ్ళకూడదు, వేరే వాడు నీకు దగ్గర రాకూడదు, మన వల్లే అంతా ఉండాలి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, మనం చెప్పిందే రాజు, ఇది హిందూ దేశం. ఇలా సోదంతా వాళ్ళ బుర్రలోకి ఎక్కిస్తారనమాట. సో ఆ సోదంతా ఎక్కిన వాళ్ళలో చాలామంది ఇప్పుడు బ్రహ్మానంద గారిని, ఆయన మాట్లాడిన మాటల్ని ఏదో పెద్ద తప్పులాగా చెప్తున్నారు. ఇప్పుడు రాముడు అంత వాడు, రాముడు గొప్పవాడు, రాముడు నువ్వు చూసావా? రాముడి గురించి నీకు ఎవరు చెప్పారు? వాల్మీకి అని ఒక దొంగ రాసినటువంటి, పచ్చి దొంగ రాసినటువంటి ఒక గ్రంథాన్ని పట్టుకుని నువ్వు రాముడు దేవుడు అంటున్నావు. ఓకే. కృష్ణుడు దేవుడిని చూసావా? నేను దేవుడిని కృష్ణుడు చెప్పాడా, నేను దేవుడిని రాముడు చెప్పాడా? దేవుళ్ళకి మన సావులు ఎందుకు వచ్చినాయి? ఇలా చాలా అడగచ్చు. అలా చరిత్ర మనం చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి కించపరచడం కాదు. ఇక్కడ చరిత్రలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇంత గొప్పవారు అని మనం చెప్పుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ ఒక ధర్మాన్ని, ఒక హిందూ ధర్మం అనే దాంట్లో నడుస్తూ ఉన్నాం. అటువంటప్పుడు నిజాలు చెప్పొద్దనే హక్కు ఎవడిచ్చాడు మీకు? నిజాల్ని ప్రజలకు తెలియకుండా చేసే హక్కు ఎవడిచ్చాడు? ఎవడికి ఎవడు బానిస కాదు. ఎవడు చెప్పినట్టు నా కొడుకు వినవలసిన అవసరం లేదు. నీకు ధర్మశాస్త్రాల మీద నమ్ముకుంటూ నువ్వు దాన్ని ఫాలో అవ్వు. ఇప్పుడు ధర్మశాస్త్రాల్లో ఉన్న నిజాలను చెప్పొద్దని హక్కు నీకు ఎవడిచ్చాడు? అది హిస్టరీ రాయబడింది, పాటించబడింది. దాని నుంచి బయటకు వచ్చిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి గతంలో జరిగిన అక్రమాలని, దౌర్జన్యాల్ని, స్త్రీల పట్ల మగ జాతి చేసినటువంటి వివక్షతను, హింసని బయట చెప్పాల్సిందే. వాళ్ళని చూసిన చిన్న చూపుని బయటికి తెలియచేయాల్సిందే. అదే బ్రహ్మానందం గారు చేశారు. నాకైతే అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తా, వినండి. మహనీయుల యొక్క, ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బ్రతుకుతూ, ఇందాక అమ్మాయి చెప్పింది, నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి పూలే.
ఎంత కష్టపడ్డారండి. మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుక్కును గుమ్మం పక్కకి వెళ్ళి వాళ్ళు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం. అది అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయి. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటారు ఈ మధ్య కూడా. అదేంటి లేడీస్ అసలు మనుషులు కాదా, వాళ్ళు తయారవ్వకూడదా? అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మాకంటే చిన్నప్పుడు, మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్యని చితులకు దూసేవాళ్ళు. ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు, మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు. లేకపోతే వీడితో పాటు వాడు, వాడితో పాటు వాళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోయి దూకేసి వీడి ఆత్మ ఇటే వెళ్తుంది, ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి. ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వుటానికి వీలుగా ఉంటుంది. కానీ ముక్కు పచ్చలారిని ముద్దు బిడ్డలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలు, చిన్న పిల్లల్ని తీసుకెళ్లి పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం, అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. అందుకే కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు చెప్తాడు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే, మీరు జాగ్రత్తగా పరిశీలించండి, 10 ఏళ్ళు 9-10 ఏళ్ల పిల్ల పసికందు, దానికి ఏమీ తెలియదు. దాన్ని 60 ఏళ్ల 70 ఏళ్ల వాడితో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్య ఉన్నారు, ఆ భార్య చచ్చిపోయింది. భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గ ప్రాప్తి ఉండదు. కాబట్టి భార్య కావాలి, భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి. ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు, బాల్య వివాహాలు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచివాడు, పెద్దవాడు, బాగా డబ్బున్నవాడు, వాడితో వివాహం చేసుకుంటే మంచిదే కదా అని నచ్చజెప్పి అతనికిచ్చి వివాహం చేస్తారు. ఇది వినటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సి హృదయ విధానకమైన విషయం చెప్తున్నప్పుడు ఫోటోలు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఒక ఫోటో మిస్ అయినా కూడా పర్వాలేదు. 70 ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు 9 ఏళ్ల ఆడపిల్లని అలంకరించి, దానికి శృంగారం తెలియదు, ముద్దు ముచ్చట తెలియదు, ఏమీ తెలియదు, అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతులు ఇచ్చి ఆ గదిలోకి చూస్తారు వీళ్ళు. అది అక్కడికి వెళ్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనతో ఏమి బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆ దిక్కుమాలి వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు అక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడో ఊహించండి. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అంటాడు గురజాడు. అమ్మల కన్నా అమ్మ, అప్పటికే అసలు పెళ్ళే కాక ముందే ఇంతకుముందు భార్యకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అమ్మ అని పిలుస్తారు ఈ పసిబిడ్డని. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మాయి. అలాంటి బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, కాదయ్యా మనం చదువుకోనివ్వండి, వాళ్ళకు స్వతంత్ర భావాలను తెచ్చిపెట్టండి అని ఫెమినిజానికి నడుం కట్టినటువంటి మన తెలుగులో చలంగారు లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు, చిలకమర్తి లక్ష్మీనరసింహరావు లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేసి స్త్రీ జనోద్ధరణకి, స్త్రీ మానసిక జనోద్ధరణకి ఉపయోగపడినటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఆ తల్లి దాకే నమస్కరిస్తుంటే
ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా షీ ఫీల్స్ ప్రౌడ్. విన్నారు కదా! బ్రహ్మానందం గారు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? మనుధర్మ శాస్త్రం అంత దరిద్రమైన బుక్కు లేదని చించేసి తగలబెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అవునా కదా? మరి అటువంటి దరిద్రమైన బుక్కుని, అంత వరస్ట్ బుక్కుని, ఆడ జాతిని అవమానించినటువంటి ఆ బుక్కుని, ఆ శాస్త్రాన్ని, ఆ ధర్మాన్ని ఇప్పుడు కూడా మనోళ్ళు వాడుతూ ఉన్నారు. దాన్నేమనాలి? బాటా చెప్పుకి పెంట రాసి మరీ కొట్టాలి. అవునా కదా? నేనైతే అదే ఫీల్ అవుతా. సో, ఇప్పుడు ఈ మాటలు మాట్లాడాడని, మనుధర్మశాస్త్రం గురించి బ్రహ్మానందం గారు ఇలా మాట్లాడారనేసి పాపం సో కాల్డ్ సనాతనవాదులు, హిందూవేత్తలు, వాట్సాప్ యూనివర్సిటీకి చెందినటువంటి తదితర నాయకులంతా కూడా బ్రహ్మానందం గారి పైన విమర్శనాస్త్రాలు, ఒకడైతే ఎవడో హాఫ్ గుండెగాడు ఉంటాడు. సగం గుండె ఉంటది. వాడు కొద్దిగా బూతులు కూడా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. వాడి పేరు నేను మర్చిపోయాను. ఏదో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతా గుండున్నరగాడు ఒకడుంటాడు. వాడు కూడా కొద్దిగా ఎక్స్ట్రా చేశాడు. వాడి గురించి కూడా ఒక వీడియో చేస్తా. సరే అదంతా పక్కన పెట్టేద్దాం. ఎవడైనా ఏమని మాట్లాడుకున్నాడు. ఇప్పుడు మీరు ఏం పీకాలని బ్రహ్మానందం గారి మీద ఎగురుతున్నారా? ఏం పీకలేరు కదా మీరు. బ్రహ్మానందం గారికి ఆయన చెప్పిన దానికి సపోర్ట్ చేసేవాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో అంతకు డబల్ ఉన్నారు. మీరేం పీకలేరు కదా మరి. అందుకే ధర్మాన్ని, చరిత్రని చెప్పనివ్వండి. ప్రజలకి తెలిసేలాగా చెయ్యండి. అది మీది కూడా బాధ్యత. గతంలో మిమ్మల్ని ఇలా హింసించామమ్మా, ఇలా మిమ్మల్ని టార్చర్ చేసామమ్మా, అందుకే ఇప్పుడు అన్ని కేసులు, అన్ని చట్టాలు మీ వైపే ఉండేలాగా రచించాము. ఇప్పుడు మేము సస్తున్నాము అని చెప్పండి. మంచిది కదా అది. మనం టార్చర్ చేసాం. ఇప్పుడు వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. చేయనిద్దాం అంతే. మనుధర్మశాస్త్రం మీదే పెద్ద ట్రాష్ సబ్జెక్ట్. దాని గురించి ఇంతగా ఆలోచించి ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆడవారికి స్వేచ్ఛ లేదు. చదువుకుంటే చదువుకోనివ్వలేదు. సతీ సహగమనం, ఇంకా చెప్పాలంటే దాసీ వ్యవస్థ. ఒక అమ్మాయిని దేవుడికి అర్పిస్తే ప్రతి ఒక్కడొచ్చి తన భార్యగా భావించి తనతో సెక్స్ చేసేవాళ్ళు. ఇటువంటి దరిద్రమైన వ్యవస్థల మొత్తాన్ని మనమే మగ జాతి మనుధర్మశాస్త్రాన్ని అనుసరించే నడిపించారు. ఇంకా భ్రష్టు ట్యాక్సులు, ఎయిర్ ట్యాక్సులు, చాలా ట్యాక్స్ ఉండేవి. ఇవన్నిటిని కూడా అధిగమించి అభ్యుదయ భావాలతో కొత్త ధర్మాన్ని మార్చుకుంటూ కాలమాన పరిస్థితులను బట్టి ధర్మాల్ని, వ్యవహారాల్ని మార్చుకుంటూ ఎంతో మంది కృషి చేస్తే కానీ ఇప్పుడు మనిషి జీవితం వికాసవంతమైనటువంటి స్వేచ్ఛా జీవితంలోకి రాలేదు. అర్థమైందా? సో, ఆలోచించండి. మంచి మాట్లాడినప్పుడు సపోర్ట్ చేయండి. నిజాలు కప్పేయాలి. హిందూ మతం గురించి ఎవడు ఏం మాట్లాడకూడదు. అన్ని హిందూ మతంలోనే మంచులున్నాయి. తప్పులు ఎవడు చెప్పకూడదు. మంచి మాత్రమే చెప్పాలి. ఇట్లాంటి సొల్లు ఆపండి. అన్నీ చెప్తాం ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఫుల్ సపోర్ట్ బ్రహ్మానందం గారికి ఉంది. ఎవరైతే మనుధర్మ శాస్త్రం తప్పని ఖండిస్తున్నారో వాళ్ళందరినీ నా ఛానల్ నుంచి నేను కంపల్సరిగా సపోర్ట్ చేస్తా. ధర్మం అనేది మనిషి జీవితానికి కానీ, మనిషి ఉత్తమంగా జీవించడానికి కానీ, మూఢనమ్మకాలు, మతతత్వాల్లో మునిగి మూర్ఖులుగా బ్రతకడానికి కాదు. ప్రశ్నిస్తాం, ఫైట్ చేస్తాం, గెలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.